హైదరాబాద్ నుంచి వారిచాల వేణుగోపాల స్వామి టెంపుల్ కి బైక్ రైడ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. ఈ వీడియోలో నేను గోముఖ పర్వతం మీదకి నేను ట్రెక్కింగ్ ఎలా చేస్తానో దాని గురించి మొత్తం చెప్తాను. ఇదే కాకతీయులు కట్టించిన శివుడు గుడి, లోపల శివలింగం కూడా ఉంది. ఇది సుమారు 700 సంవత్సరాల క్రితం నాటిది. శివుడు గుహ వరకు ట్రెక్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే స్టెప్స్ కి సపోర్ట్ ఉంటుంది. కానీ కొండ టాప్ వీక్ వెళ్ళడం మాత్రం చాలా కష్టం. స్టెప్స్ సరిగ్గా ఉండవు, సపోర్ట్ కూడా ఉండదు. చిన్నపిల్లల్ని టాప్ వీక్ తీసుకెళ్ళకండి, ఎందుకంటే చాలా రిస్క్, సపోర్ట్ కూడా ఉండదు. ఇంకా వర్షం పడేటప్పుడు కూడా పైకి వెళ్ళకండి, ఎందుకంటే స్లిప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా సరే డైరెక్ట్ గా కైలాసం వెళ్ళిపోతాం. స్టోన్ క్రాస్ చేసి అవతలకు కూడా వెళ్ళొచ్చు, కానీ అది చాలా రిస్క్. ఒక్కడనే ఉన్నానని రిస్క్ చేయాలనిపించలేదు. ఒక్కోసారి నేచర్ మీద ఈగోకి వెళ్ళకపోవటమే మనకి చాలా మంచిది. టాప్ వ్యూ అయితే చాలా బాగుంది. నిజంగా ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది, కానీ ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కదని వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళినా ఈ అమర ప్రేమికుల గ్రాఫిటీ ఆర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు, కానీ కొండల మీద చెట్ల మీద పేర్లు మాత్రం చెక్కుతూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా కొండల మీద చెట్ల మీద పేర్లు రాసి అలవాటు ఉంటే వాళ్ళని కామెంట్లో ట్యాగ్ చేయండి. ఇంకో హిస్టారికల్ టెంపుల్ బైక్ రైడ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై